మనకి రీసెంట్గా రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా? ఏమన్నారు? ఎలక్షన్ కమిషను బీజేపీతో కుమ్మక్కైపోయి బీజేపీ పవర్లోకి రావడానికి ఎలక్షన్ కమిషన్ ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అయితే దీంతోపాటు ఆయన ఏమన్నారు, కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఒకే వ్యక్తికి ఒకే నియోజకవర్గంలో 4 చోట్ల ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి ఆయన అయితే నిలదీయడం జరిగింది. అయితే రేపు బీహార్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, అసెంబ్లీ ఎలక్షన్స్. సో మరి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో భాగంగా మరి కొంతమంది ఓట్లు తొలగిస్తుంది, కొంతమంది మరి ఓట్లు లేకపోయినా సరే కొత్త ఓట్లు పుట్టిస్తున్నారు అని చెప్పేసి ఒక నినాదం చేసి ఒక యాత్రను కూడా స్టార్ట్ చేశారు రాహుల్ గాంధీ గారు. అయితే మరి దీంట్లో భాగంగానే ఒక వ్యక్తి బయటకు వచ్చేసి అతను ఏమంటున్నాడు అంటే, ఏది నాకు ఒక 4 చోట్ల ఒకే నియోజకవర్గంలో 4 చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు కదా, సో ఎక్కడుందో ఒకసారి చూపించండి అని చెప్పేసి ఇప్పుడు అతనైతే బయటకు రావడం జరిగిందనమాట. అతని పేరు కూడా గుర్కిరాజ్ సింగ్ అనమాట. సో అతను ఇప్పుడైతే బయటకు వచ్చి ఈ క్వశ్చన్ అయితే రైజ్ చేయడం జరిగింది.